నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో దాదాపు మళ్ళీ 2 నెలల తర్వాత విరాళాలను అయితే ఓపెన్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ స్థానిక నిబంధనలను పునఃపరిశీలించిన తర్వాత 2 నెలలకు పైగా మూసివేయబడిన తర్వాత కువైట్ దేశం మరియు బయట దాతృత్వ విరాళాలు మరియు దాతృత్వ ప్రాజెక్టులను తిరిగి తెరిచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన జరిగిన మానవతా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కువైట్ దేశం దాతృత్వ విరాళాల కార్యక్రమాలు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇవి పారదర్శకత మరియు అత్యున్నత పాలనా ప్రమాణాలకు హామీ ఇస్తాయి. విరాళాలు అవసరమైన వ్యక్తులకు చేరేలా చూస్తాయి. అదే సమయంలో విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క విరాళాలను మరియు అవి ఎలా ఖర్చు చేయబడుతూ ఉన్నాయో ట్రాక్ చేయడానికి వారిని అనుమతిస్తాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లోని ఎవరైతే దాతలు ఉన్నారో వారి నుంచి విరాళాలు సేకరించి కువైట్ లోని పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఎవరైనా అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉన్నా పేదలు ఉన్న వారికి కువైట్ సామాజిక వ్యవహారాల శాఖ ఇటీవల మనం చూసుకుంటే 1,50,00,000 దినార్లు వసూలు చేసి దాదాపు 9,000 మంది పేద కువైటీ ప్రజల అప్పునైతే తీర్చివేయడం జరిగింది. దీంతో వారి యొక్క జీవనం సాధారణంగా సాగుతూ ఉంది. అప్పుల ఊబిలో వారు కూరుకుపోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.